ప్రతి ఉగాదికి ఓ ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళ నామ సంవత్సరం అని చెప్పడము. హ్మ్. ఇది ఈ ఉగాదికి ఏంటి? విశ్వావసునామ సంవత్సరం అంటది. హ్మ్. అంటే ఒక్కొక్క సంవత్సరానికి 60 సంవత్సరాలు ఉంటాయి సార్. ప్రభవ, విభవ అని మొదలుకొని 60 సంవత్సరాల కాలం ఇది. అంటే పరిపూర్ణ ఒక మనిషి యొక్క జీవన ప్రమాణం 60 సంవత్సరాల పరిపూర్ణత సాధించగలిగితే ఈ 60 సంవత్సరాలు చూడగలుగుతాడండి మనిషి. షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి అని చేస్తారు కదా, అందుకే షష్ఠి పూర్తి అన్న కారణం కూడా అదే. 60 ఏళ్ళు పూర్తయింది అంటే ఒక చక్రం పూర్తి, ఒక చక్ర పూర్తి, షష్ఠి పూర్తి అనమాట. 60 ఏళ్ళు జీవించగలిగితే మాక్సిమం పరిపూర్ణంగా జీవించినట్లే. మనిషి పరిపూర్ణ ఆయుష్ 100 ఏళ్ళు ఈ కలియుగం ప్రకారంగా 100 ఏళ్ళు. దాంట్లో 60 ఏళ్ళు జీవించినా చాలు, అంటే మనం పాస్ అయిపోతాం. 10th క్లాస్ పాస్ అయితే ఒక మెచ్యూరిటీ వచ్చినట్టు, ఒక విద్యార్థిగా మనం ఉన్నట్టు ఎలా అవుతుందో అలాగే 60 సంవత్సరాలు చూడగలిగితే మనం ఒక చక్రాన్ని పూర్తి చేయగలుగుతాం. 100 ఏళ్ళు జీవించాడు అనుకోండి, ఖచ్చితంగా 60 సంవత్సరాలని తన జీవిత కాలంలో పునరావృతం అవుతుంది. మనం 60 సంవత్సరాలు కూడా మనం చూడగలుగుతాం. మనం అంటే ఊహతో తెలుసుకోగలుగుతాం అనమాట. స్వానుభవంతో కూడా మన సంవత్సరాలు అంటే బాల్యం మనం చూడం కదా. బాల్యావస్థలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కరిగిపోతుంది. అలాగే మరణించే ముందు రోగకారకులం అవ్వచ్చు, వృద్ధాప్యం వల్ల మనకి మతి పూర్తిగా భ్రమించవచ్చు, అంటే జ్ఞానాన్ని కోల్పోవచ్చు. ఈ సెన్సస్ అనే ఇంద్రియాలను కూడా పని చేయకపోవచ్చు. అప్పుడు కూడా తెలుసుకోలేము కొన్ని సంవత్సరాలని. అలా కాకుండా పరిపూర్ణంగా జీవించినట్లయితే 60 సంవత్సరాలని మనం మన జీవితకాలంలో చూడగలుగుతాం. కాబట్టి ఈ 60 సంవత్సరాల కాలాన్ని ఒక చక్రంగా మనం భావిస్తూ ఉంటాం. దాంట్లో ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఆ సంవత్సరాన్ని బట్టి కూడా ఆ సంవత్సరంలో ఉన్నటువంటి కాలమానం కూడా గడుస్తూ ఉంటుంది, పరిస్థితులు కూడా గడుస్తుంటాయి. ప్రాపంచిక పరిస్థితులు కూడా ఆ సంవత్సరం తాలూకు పేరు ఏదైతే ఉందో ఆ పేరును బట్టి కూడా గడుస్తూ ఉంటాయి. క్రోధి నవ సంవత్సరం నడుస్తుంది అంటే క్రోధం ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలో మనసులో ఉన్నటువంటి మానసిక ఉద్విగ్నత ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద ఒకరికి అసూయ, కసి, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు విశ్వాసనామ సంవత్సరం వస్తుందంటే దీంట్లో విశ్వం తాలూకు శక్తి మళ్ళీ పునరావృతం అవుతుంది. విశ్వశక్తి అందరిలో కూడా ప్రశంసపడుతుంది. అందరిలో కూడా జ్ఞానశక్తి ఎక్కువగా ప్రదీప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాక్షసనామ సంవత్సరం ఉందనుకోండి, అందరూ రాక్షస ప్రవృత్తితో ఉంటారు. ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఆ సంవత్సరం పేరుని బట్టే ఆ వారం ఉంటుంది. ఇప్పుడు వారాలు ఉన్నాయి, 7 వారాలు ఉన్నాయి సార్. ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు. ఆ వారం ఎందుకు పెట్టారంటే గ్రహాన్ని బట్టి వారానికి పేరు పెట్టారు. ఆదివారం అంటే సూర్యుడికి సంబంధించింది, సోమవారం అంటే చంద్రుడికి సంబంధించింది, మంగళవారం అంటే కుజుడికి సంబంధించింది, బుధవారం అంటే బుధగ్రహానికి సంబంధించింది, గురువారం అంటే గురుగ్రహానికి సంబంధించింది. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి శక్తి ఆ రోజంతా ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? విశ్వంలో ఉంటుంది, శూన్యంలో ఉంటుంది, భూమండలంపై నివసించేటువంటి జీవులన్నిటిపైన ఉంటుంది. కాబట్టి ఆ వారానికి, ఆ గ్రహానికి, ఈ పేరుకి సంబంధం ఉంటుంది అనమాట. శనివారం అంటే శనిగ్రహానికి సంబంధించింది, శుక్రవారం అంటే శుక్రగ్రహానికి సంబంధించి ఖచ్చితంగా ఆ గ్రహాల తాలూకా ప్రభావం మనుషులపైన ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే చాలా మంది అంటారు జ్యోతిష్యాలన్నీ కూడా ట్రాస్, జ్యోతిష్యం నమ్మాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ నమ్మాలి. జ్యోతిష్యం అనేది గ్రహ స్థితిగతులను బట్టి, నక్షత్ర స్థితిగతులను బట్టి నిర్ణయించబడింది సార్ ఇదంతా కూడా.